మతము, ఆధ్యాత్మికత అనే ఈ రెండు పదాల గురించి నా గురువర్యులు శ్రీ రామచంద్రజీ ఇచ్చిన వివరణలోని ప్రత్యేక భావాలను మీ ముందుంచే సద్భాగ్యం నాకు దక్కింది. చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ రెండు పదాల అర్థం తెలుసునని మనం అనుకుంటాం. ఈ రెండు పర్యాయ పదాలని పొరబడుతూ ఉన్నాం. అర్థం చేసుకోవడంలో, సరైన విధంగా భావించడంలో, సిద్ధాంతరీత్యా ఆచరించడంలో ఈ రెండిటిని తప్పుగా అర్థం చేసుకున్నాం. నా గురువర్యులు, అదే పేరు గల వారి గురువర్యులు శ్రీ రామచంద్రజీ రూపొందించిన యోగ విధానాన్ని మెరుగుపరిచి సహజ మార్గాన్ని ప్రారంభించారు. మతము, తత్వము, ఆధ్యాత్మికము, యోగము వంటి మౌలిక భావాలకు, వాటి సాధనకు సంబంధించిన పారిభాషిక పదాలకు అసలైన నిర్వచనాలను తెలియజేసి కొత్త వెలుగును ప్రసాదించారు. మానవ జీవితపు అసలైన లక్ష్యాన్ని సాధించడానికి సరైన సాధనా విధానాన్ని ప్రజలకు అందించడానికి ఈ సహజ మార్గం పూనుకున్నది.